హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి అక్క ఆదివారం మునగాకు చూపిస్తుంది, ఏ చికెనో మటనో చూపించకుండా అనుకుంటున్నారు కదా. మీకు ఒక రీజన్ ఉంది, వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ మునగాకు చూపించాను మీకు అర్థమైపోతుంది. ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో గోరింటాకు ఎలాగైతే పెట్టుకుంటామో అలాగే కొన్ని సంవత్సరాల నుంచి పాటిస్తున్న కోనసీమ సాంప్రదాయమైన కూర తెలగపిండి మునగాకు. ముందుగా ఒక గ్లాసు కందిపప్పు తీసుకుని కడిగి శుభ్రం చేసుకుని తగినన్ని వాటర్ వేసుకుని ఉడకనివ్వాలి. పప్పు కుక్కర్లో పెట్టకూడదు, డైరెక్ట్గా ఇలా చూపించిన విధంగా వండాలి. కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. కొంచెం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మందైతే ఉల్లిపాయ కూడా వేసుకుంటారు, నేను కూర తీపి వస్తుందని వేయటం లేదు. సెవెంటీ 70% పప్పు ఉడికిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న మునగాకు కూడా వేసుకోవాలి. ఈ మునగాకుని ఆషాఢ మాసంలోనే ఎందుకు వండుతారంటే, ఇప్పుడంటే ఈ మునగాకుని సర్వరోగ నివారణి అని అందరూ తెలుసుకుని మరి అనేక రకాలుగా ఈ మునగాకుని వాడుతున్నారు. అప్పట్లో ఈ మునగాకు వాడేవారు కాదు. అందులోని మా కోనసీమలో వారాలతో పని లేకుండా నాన్ వెజ్ బాగా తినేవాళ్ళం. అందుకే సంవత్సరానికి ఒకసారైనా ఈ మునగాకు తింటే ఆరోగ్యానికి మంచిదని ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న సాంప్రదాయంగా ఈ తెలగపిండి మునగాకు వండుకుంటారు. ఇక తెలగపిండి విషయానికి వస్తే చాలా మందికి తెలగపిండి అంటే ఏమిటో కూడా తెలియదు. నువ్వుల నూనె తీసేసిన తరువాత మిగిలిన దానినే తెలగపిండి అని అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న పెద్ద బాలింతలు ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా ఈ తెలగపిండిని తినొచ్చు. శరీరానికి చాలా బలాన్ని ఇస్తుంది. ఇదే కాదండి, చాలా కమ్మగా కూడా ఉంటుంది ఈ తెలగపిండి కూర. ఉప్పు లేకుండా మునగాకు తెలగపిండి కూడా వండుకోవచ్చు. మునగాకు కూడా ఉడికిన తర్వాత తగినంత తెలగపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత కారం, పసుపు, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఉడికిన తెలగపిండి మునగాకుని గానుగ నూనె వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. అదేనండి, గానుగ నూనె అంటే నువ్వుల నూనె. ఈ తెలగపిండి మునగాకు తాలింపుకి గానుగ నూనె అయితేనే బాగుంటుందండి, నార్మల్ నూనె అయితే అంతగా బాగుండదు. ఈ తాలింపుకి మినపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. గానుగ నూనె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తెలగపిండి మునగాకు చాలా కమ్మగా ఉంటుంది, అందులోని గానుగ నూనె తాలింపు అంటే వా, ఎంత అద్భుతమైన రుచిగా ఉంటుందో ఈ కూర. ఇంకెందుకు మరి లేటు, ఈ ఆషాఢ మాసంలో ఆరోగ్యకరమైన తెలగపిండి మునగాకు కూర మీరు కూడా వండి రుచి చూసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఎన్నో ఏళ్ల నుంచి ఆషాఢ మాసంలో వండుకునే ఈ కూర గురించి మీకు తెలిస్తే చెప్పండి.